పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి प्रणो देवी सरस्वती वाजे बिर्वाजिनीवती धीरामवित्रेयवधू आनो दिवो बृहः पर्वदादा सरस्वती जलागन्तु यज्ञम् अवं देवी जुजुषाना गुणाचि षट्मानो वाचं सुची शृणोतु श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् మా పెద్దవారందరూ అక్షతులు వేయాలి. మమా ఆజ్ఞేయవర్చామి హవేశ్వస్తమయంద్రయంధానాస్తర్వం కుశేవ మహ్యన్నవంతాముని సస్తదస్మస్తమయాధ్యక్షేణ కృతరాజయేమ మమ దేవావి హవేసంతో విష్ణురగ్నిః మమ అంతరిక్షముద్గో మమస్తవశ్యం వాతః యువతాంకామే అస్మిన్న మయి దేవాద్రవిణవాయ చింతామయాశీరస్తు మయి దేవహూతిః दैव्याहोदारामृषन्तपूर्वेष्टास्यावधर्मास्वीराः मह्यं जजन्तमयानि हव्याकूति सत्यामनसोमेऽस्तु तेनो मानिकानङ्गतमच्चनाहं विश्वे देवासोऽधिवोचदामे देवी षडरुवेरुरुनः प्रणोत विश्वे देवास इहवीरयध्वो माहास्महे प्रजयामातनो गर्वारदामद्विषते सोमराजन्न अग्निर्मन्युं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वो प्रत्यञ्चो यन्तर्गतः पुनस्ते महिषाः चित्तं प्रबुधाग्ने सदो दादाधः तृणां भुवनस्कयस्मृतिर्देवमोषपितारमभिमा दिशाहम् यमयज्ञमश्विनो मा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् उरुभ्यजानो महिषशर्म यगुंसतस्मिन् हवे पुरुहूतः पुरुक्षु सनः प्रजायै हर्यश्वमुडयेन्द्रमानो रीडिशो मा भ्रादाः येन सपत्नामदेवमन्त्रिन्द्राग्निभ्यामुपबाधामहे तान् वसवो रुद्रा आदित्यावुपरिस्पृशो मोग्रञ्चेत्तारमदिराजमकरन्न हर्वाञ्चमिन्द्रममुदो हवामहे यो गोजिद्धनजलश्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो देवीं वातमदनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्त्रेषु मूर्जन्नुहाना धेनुर्वागस्मानुपसुष्टु अन्तर्जनकिस्मये వ్రతము నారదుడు బోధించు నారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము మాఘమాసమునందమోఘము ఈ వ్రతము కార్తీకమందు ఇది ఆర్తిహరము వైశాఖ మాసాన వైభవాస్పదము అన్ని వేళల యందు ఇది అఖిల ప్రదము పౌర్ణమి తిథి యందు పూర్ణ ఫలదాయకము ఏకాదశి తిథి ననేకదాయకము సూర్య సంక్రమణమున శుభ పరంపరము అన్ని వేళల యందు ఇది అఖిల ప్రదము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము కటిక పేదరికమ్ము కమ్మి వచ్చిన వేళ శత్రువులు భయపెట్టు సంగ్రామ వేళ కష్టమొచ్చిన వేళ కన్నీటి వేళ ఈ వ్రతమి శీఘ్ర బాధా నివారకము శ్రీరామచంద్రుడు చెలగి చేసిన
విఘ్నేశుడాదిగా వివిధ దేవతలు ఇంద్రాది దిక్పాలుడును నవగ్రహములు కలశాది దేవతయు కనగ వరుణుడు అంగదేవతలైన ఆదిదేవుని వ్రతము కట్టెలమ్మెడువాలి పాలి కల్పక తరువు కాశీలో విప్రునికి కామధేనువు వ్రతము మల్ల రాజుకు కళావతికి సాధువుకు చింతలను బాపేటి చింతామణి వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమే వ్రతము నారదుడు బోధించు నారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమే వ్రతము జయము జయము దేవా నమస్తే జయము పుణ్య భావా నమస్తే సత్యవతి నాథా నమస్తే జయము సత్య దేవా నమస్తే జయము జయము దేవా నమస్తే జయము పుణ్య భావా నమస్తే సత్యవతి నాథా నమస్తే జయము సత్య దేవా నమస్తే శుభము సత్య దేవా నమస్తే కాశీపురమున విప్రోత్తముని కడువేడుకతో కాచితివంట కట్టెలమ్ముకొను వానికి సంపదలుట్టి పడంగా బ్రోజితివంట ఎప్పటికప్పుడు రేపు పుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజంపరం దుర్గమే విషమే ఘోరే శత్రుణ పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ఠ్య భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలం ఈప్సితం ఆప్నుయాత్ ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తిః భవేత్ జన్మని జన్మని మనసులో ఏదైతే కోరికతో తలుచుకొని ఫలమిస్తున్నానయ్యా ఆ ఫల రూపంలో ప్రతిఫలం ఇవ్వమని కోరుకొని గుర్తుగా మండపంలో పెట్టుకోవాలి. తర్వాత ఎవరు పెట్టుకున్న పనులు వారు ధ్యాయ ఏకదానైనిశారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్ఛురానందం సర్వే సూతం పౌరాణికం ఖలు స్మరణేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామః కథయస్వ మహామునే. పూర్వం ఒకనాడు శ్రీకరమైన నైమిషారణ్యంలో పురాణాలు చెప్పుడు విశేష ప్రకల కలవాడైన శ్రీ సూత మహర్షిని చూచి శౌనకాది మహామునులు కొందరు చేరి ఈ రకంగా అడుగుతున్నారండి. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేస్తే వారు సిద్ధి పొందుతారో, ఏ తపస్సు యజ్ఞ యాగాలు చేస్తే వారు పూర్ణ కోరికలు ఫలిస్తాయో అట్టి వ్రతాన్ని కానీ యాగాన్ని కానీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అడిగారండి. ఓ మహామునులారా, పూర్వము ఇదే విధానముగా
నారద మహాముని వారు శ్రీ మహావిష్ణువుని అడిగారండి. ఆ మహావిష్ణువు నారద మహాముని వారికి ఏదైతే చెప్పారో అదే నీకు చెప్తాను, శ్రద్ధగా వినమన్నాడు. పూర్వకాలంలో నారదుడు సర్వలోకాల్లో తిరుగుతూ భూలోకానికి చేరుకున్నాడు. భూలోకంలో ఉన్న ప్రజలను చూశారు. అయ్యో, ఇక్కడ ప్రజలు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నారా, వీరి కష్టాన్ని తీర్చే ఉపాయం ఏదైనా ఉన్నదా అని విచారించుచు విష్ణులోకానికి చేరుకున్నాడు. విష్ణులోకంలో స్వామివారు ఏ రకంగా ఉన్నారయ్యా అంటే తెల్లని శరీరం గలవారట. శంఖము, చక్రము, గద, పద్మ, వనమాలాన్ని పూజట ఒక భగవంతుడైన నారాయణుని చూసి స్తుతించసాగను. స్వామి మనసుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పడానికి గాని అలవి గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్య అంతర్హితుడా, సుగుణాత్మకుడా, ఆది పురుష, భక్తుల బాధలు తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని వేడుకున్నాడు. ఓ నారదా, నీ రాకకు కారణమేమిటి, నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తాను అన్నారండి. ఓ లక్ష్మీ వల్లభ, జగద్రక్షగా భూలోకంలో జనాలందరూ భోజనముల్లో పడుతున్నారు, బహు కష్టాన్ని అనుభవిస్తున్నారు. వారి కష్టానికి తీర్చే ఉపాయం ఏదైనా ఉన్నదా, దయతో మమ్ము అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు. అందుడా ఓ నారదా, లోకానికి ఉపకారమై చాలా మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలతో ఉంటారు, అట్టి సులభోపాయం చెప్తాను వినమన్నాడు. భూలోకంలోనే కాదయ్యా, స్వర్గలోకంలో కూడా మహాదుర్లభమైన వ్రతం ఒకటి ఉన్నది. మీ అంతల్కి అని వాచ్యమే దాన్ని చెప్తాను వినమన్నాడు. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతము చేస్తే సకల కార్యాలు దిగ్విజయమవుతాయి, సర్వ దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలుగా ఉంటారు. ఈ లోపల మరలా నారద మహాముని వారు తిరిగి స్వామి వారిని ప్రశ్నించారట. ఓ దేవాదిదేవ, ఆర్ధన రక్షగా, మీరు చెప్పిన విధానము చాలా బాగున్నది, కానీ అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి, ఆ వ్రతం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఆ వ్రతం చేసుకుంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయి, అసలు ఆ వ్రతం చేసుకునే ఉపాయం ఏంటి, దానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి, దానికి పెట్టే ప్రసాద సామాగ్రి ఏంటి, నాకంతా సవిస్తారంగా చెప్పండి అని అడిగారండి. ఈ వ్రతము ప్రజలకు కష్టాన్ని నష్టాన్ని పోగొడుతుంది, విచారాన్ని ముందుంచుతుంది, సౌభాగ్య సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ మాసము యందు ఈ వ్రతం ఆచరించుకుంటే శ్రేయస్కరం. మాధవే మాసే కార్తికే వాసువేదనే, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, లేక ఏదైనా శుభదినంలో కానీ ఆచరించవచ్చును. యుద్ధ ప్రారంభంలో కానీ, దారిద్ర్యం సంభవించడం కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, లేక మనకి ఏదైనా కోరికలు ఉన్నప్పుడు కానీ, లేదా మనం ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కానీ దాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఆచరిస్తారు. మాసే మాసే చ కర్తవ్యం, వర్షే వర్షే తవావనః కర్తవ్య దాస్తే హే విప్రాయ యథావి భవసారతః. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా శక్తిని బట్టి తప్పకుండా సంవత్సరంలో ఒకసారైనా ఆచరించుకోవాలి. ఏది ఈ వ్రతం ఆచరించుకోవాలి. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణే పిబ. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం అనగా రవిగ్రహము, సూర్యుడు ఈ రాశి నుంచి ఆ రాశి ప్రవేశించడాన్ని సూర్యగ్రహ సంక్రమం అంటారు. ఆ సూర్య సంక్రమణంలో కానీ ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం చేసుకునేవాడు ఏ రకమైన నియమలు నిష్ఠలు పాటించాలి. ఈ వ్రతం చేసుకునేవాడు సూర్యోదయా పూర్వమే నిద్ర లేవాలి, దంత ధావనాది స్నానాది నిత్యకృత్యం నిర్వర్తించి శుచిగా ఉండి భగవంతుని నమస్కరించి, స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తికే భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతం ఆచరిస్తున్నాను, నాపై దయ చూపమంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఇట్లు సంకల్పించి మధ్యాహ్న సమయంలో కూడా సంధ్యావందనాన్ని నెరవేర్చుకొని సాయంకాలం దాటిన పిమ్మట పూజను ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థల శుద్ధి చేయాలి. మట్టి ఉన్నవారు గోమయంతో అడగాలి, చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల ప్రభుతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గుపై అంచుకున్న కొత్త వస్త్రాన్ని విరచాలి. దాంట్లో బియ్యము పోసి శక్తిని బట్టి వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ చేసే కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పేదవారైతే మట్టి కలశానైనాను ఉంచవచ్చును. శక్తి ఉండి లోపత్వం చూపరాదు, శక్తి గౌను సకలము ఆచరించాలి. దానిపై ఒక రవికల గుడ్డ పరుచుకోవాలి. స్వామివారి ప్రతిమను బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను పంచామృతాలు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో శుద్ధి చేసుకొని మండపంలో ఉంచుకోవాలి. ఆదవ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసుకున్నా, ఏ కార్యక్రమాన్ని తగ్గట్టుగా ముందుగా వినాయకుని ఆరాధన చేయాలి. తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అధిదేవతలు, ప్రత్యధి దేవతలు ఆవాహన చేసుకొని అటు వెంబడ సత్యనారాయణ స్వామి కలశముందు ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఆడవారు కూడా ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. బ్రాహ్మణులు మున్నోవారు కల్పోక్త ప్రకారంగా వైదిక మంత్రముతోనూ, బ్రాహ్మణులు కానివారు
కేవలము పౌరాణిక మంత్రంతోనే ఈ వ్రతం ఆచరించుకోవాలి. మనుషులు ఎవరైనా భక్తి శ్రద్ధలు ఏ రోజైనా ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. కానీ పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఈ వ్రతం ఆచరిస్తే అత్యంత ఫలితం కలుగుతుంది. ఈ వ్రతం అందరూ బంధువులు బ్రాహ్మణులు అందరితో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు మంచిదాన చేడు గోధుమలు కానీ వరుణుగా కానీ దానికి బెల్లము కానీ చక్కెర కానీ చేర్చి స్వామివారికి నివేదించాలి. ఇట్లా స్వామివారికి నివేదించిన నైవేద్యం అందరికీ పంచి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొల దక్షిణతాములాలిచ్చి దీవెనందుకొని వారితో సహా శతసోపేత భోజనం ఆచరించాలి. సత్యనారాయణ స్వామి నృత్యగీత మహారాజోపజాతో సంతుష్టించేయాలి. కలియుగంలో తమ కామిదాంతాలు తీర్చుకుంటే సులభమైన వర్తమానిదియే, ఇంతకంటే సులభమైన వర్తమానం ఇంకోటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారద మహోపదేశించింది సూత మహాముని సౌనకాది మహాములకు ఈ ప్రథమోధ్యాయంగా వివరించారండి. శ్రీమంత్రమారమణ గోవిందో హరి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలవాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశ.
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా కల్పసుతనిత్రితరామ బ్రహ్మాద్యవర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. రెండు చేతులతో స్వామివారి కలిసి వాళ్ళ ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ వరదరహాస శ్రీరమణ జయ జయ శ్రీశ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. ధ్యానమిదేవో శ్రీరమణ ఆవాహనమిద శ్రీరమణ కొండలరాయ శ్రీరమణ సింహాసనమిద శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. పాద్యము గొనుమా శ్రీరమణ అర్ఘ్యము చేకొను శ్రీరమణ ఆచమనీయము శ్రీరమణ ఆనంద నిలయ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. వరలక్ష్మి నేలు శ్రీరమణ వస్త్రము చేకొను శ్రీరమణ తిలకము నీకిద శ్రీరమణ అద్దము గనుమా శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. జంజము గొనుమా శ్రీరమణ శ్రీగంధమీదే శ్రీరమణ అక్షతలివిగో శ్రీరమణ పలు పుష్పములివే శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. శ్రీపద పద్మ శ్రీరమణ శ్రీపాద పూజ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీ తులసి పూజ శ్రీరమణ వెంకటేశ
శ్రీరమణ శ్రీనివాస